షాలోం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. జేఎల్ఎం క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ వారు అలాగే ఎంఎంఎస్ టీం కలిపి చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్, భారతీయ క్రైస్తవ చారిత్రాత్మక యాత్ర 1. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మేము ప్రారంభిస్తున్నటువంటి ఈ క్రైస్తవ చారిత్రాత్మక యాత్ర భారతదేశంలో ఇది మేము మొట్టమొదట వీడియో రిలీజ్ చేసినప్పుడే చాలా వరకు స్పందించారు. దాన్ని బట్టి ప్రభు నామాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రెండో వీడియో మీ ముందుకు తీసుకొని రావడానికి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని నేను చాలా ఆశతో మీ ముందుకు వస్తున్నాను. ఒక్క మాట మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ టూర్ కోసం ఇంత ఆశను కలిగి ఉన్నారా? ఈ మాటతో మీకు ముందుకు వెళ్ళాలని, దాని వెనక ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మేము ఫస్ట్ ఈ టూర్ కోసం వీడియో రిలీజ్ చేసిన వెంటనే చాలా మంది మన భారతదేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు నాకు ఫోన్ చేస్తున్నారు. ఇప్పటికి ఇంకా కంటిన్యూగా వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో విలియం కేరీస్ గారి ప్లేస్ కానీ, మదర్ తెరీస్ గారి ప్లేస్ కానీ, మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చి భారతదేశంలో హతసాక్షి అయినటువంటి గ్రహం స్టూవర్ట్ స్టెయిన్స్ గారు, వారిద్దరు కుమారులు, వారు హతసాక్షి అయినటువంటి ప్రాంతము, వారు నడిపించినటువంటి లెపర్సీ హోము, ఆయన నివాసం చేసిన ప్రాంతము, ఆ ప్రాంతాలన్నీ చూడడానికి చాలా మంది ఆశతో ఉన్నారండి. ఇందులో ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు మీకు నేను చెప్పాలనుకున్నాను. ఇప్పుడు నాతో ప్రయాణం చేస్తున్నటువంటి వారి కొరకు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆయా ప్రాంతాల్లో చాలా వరకు విజయవాడ, కాకినాడ మా ప్రాంతం, అలాగనే వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, ఈ ప్రాంతాలన్నిటి నుంచి కూడా చాలా మంది ఫోన్ చేశారు. వారు మాతో కలిపి వస్తూ ఉంటున్నారు. అలాగనే తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది ఫోన్ చేశారు. అలాగనే ఒడిశా రాష్ట్రం నుంచి చాలా మంది ఫోన్ చేశారు. కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, ఇంకా చెప్పాలంటే మహారాష్ట్ర ముంబై నుంచి వస్తున్నారండి, మాతో ప్రయాణం చేస్తున్నారు. చాలా మంది కుటుంబాలతో మాతో ప్రయాణం చేయబోతూ ఉన్నారు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంత స్పందన వస్తుంది ఈ వీడియోని బట్టి మేము అనుకోలేదు. ఇప్పుడు మేము దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. మన్యుల మహానీయుని సువార్త బృందం అంతా కూడా దేవుని మేము స్తుతిస్తున్నాము. ఇంతమంది ఇన్ని రాష్ట్రాల నుండి మాతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడి వస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే ఇంకా ఎవరికైనా మాతో కలిసి జూన్ 9వ తారీఖు అనగా ఆదివారం మధ్యాహ్నం నుంచి మేము బయలుదేరబోతున్నాం. ఎవరికైనా ఆశ ఉంటే తప్పనిసరిగా ఇమ్మీడియట్ గా ఈ వీడియో చూసిన వెంటనే మీ ఫోన్ తీసుకోండి, నాకు కాల్ చేయండి. ఎట్ ఎనీ టైం 24 hours లో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మీకు అందుబాటులో ఉంటున్నాను. నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పటికే చాలా ఫోన్లు నేను మాట్లాడుతూ ఉన్నాను, మీతో కూడా మాట్లాడతాను. దీని యొక్క ఈ టూర్ యొక్క వివరాలన్నీ కూడా మీకు నేను చెప్తాను. కనుక తప్పనిసరిగా నాకు ఫోన్ చేయండి. ఈ వీడియో చూసినటువంటి వారు వెంటనే మన క్రిస్టియన్ గ్రూప్స్ అన్నిటికీ, చర్చెస్కి, పాస్టర్ గారికి, పాస్టర్స్ ఫెలోషిప్ గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయండి. మా టీం నుండి ఇంకా భవిష్యత్తులో మీరు ఇంతవరకు క్రైస్తవ ఛానల్స్లో చూడనటువంటి అనేక వినూత్నమైనటువంటి మంచి ప్రోగ్రామ్స్ మేము ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ షూటింగ్స్ జరుగుతున్నాయి, త్వరలోనే మేము ముందుకు తీసుకొని రాబోతున్నాం. దీనిలో ఒక భాగంగా ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ మేము చేస్తున్నాం. ఈ టూర్లో మీరందరూ కూడా ఆత్మీయంగా చాలా సంతోషించబోతున్నారు. మరి ముఖ్యంగా చాలా మీరు బాగా గమనించండి, ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేకంగా మేము చూడడానికి అన్ని టైమ్స్లో కూడా మా టీము మీకు, మా బృందం అంతా కూడా మీకు సర్వీస్ చేయబోతున్నారు. సీనియర్ సిటిజన్కి చాలా ప్రత్యేకత మేము చూపించబోతూ ఉంటున్నాం. ఈ విషయాన్ని గమనించగలరని మనవి చేస్తున్నాను. ఇప్పటికే చాలా మంది సీనియర్ సిటిజన్స్ మాతో ప్రయాణం చేస్తున్నారు కూడాను. కనుక అందరం కలిసి ఈ యొక్క మంచి టూర్లో పాల్పంపులు పొంది ఆయా ప్రాంతాలు చూసి ఆ ప్రాంతాల్లో ప్రభుని స్తుతించి మేము వెళ్ళమే కాదండి, అక్కడ మళ్ళా మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నాం. ఆ మీటింగ్స్లో వచ్చినటువంటి వారికి మంచి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాం, మంచి ఫుడ్ ఇవ్వబోతున్నాం. చాలా శ్రేష్టంగా ఈ కార్యక్రమాలు మేము చేయబోతున్నాం. కాబట్టి మా కొరకు జేఎల్ఎం క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ కొరకును, మన్యుల మహానీయుని సువార్త ఎంఎంఎస్ టీం కొరకును మీరందరూ కూడా ప్రార్థించగలని ప్రభు పేట మనవి చేస్తుంటున్నాను. ఈ ప్రయాణం అంతట్లో కూడా దేవుని మహాకృప మా మీద ఉండులాగున, మాతో ప్రయాణం చేస్తున్నటువంటి వారు ప్రత్యేకంగా శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునేలాగున దేవుడు మాకు తోడుండి ముందుకు నడిపించి మరలా మా గృహాలకు శ్రేష్టంగా శ్రేయస్కరంగా తోడుకొని వచ్చినట్లుగా
మీ అందరి ప్రార్థనలు మేము కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ పరిచర్యలను, మీ యొక్క ఉద్యోగములను, మీ వ్యాపారములను, మీ ప్రతి చేతి వృత్తి పనిని దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ. మరొకసారి జేఎల్ఎం క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ కొరకు మరొకసారి మా పక్షంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థనను కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు ఓపికగా విన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి, ప్రత్యేకంగా లైక్ చేయండి, మర్చిపోకండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా వరకు ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.